ఎల్లో పంప్కిన్లో ఉన్న విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచటానికి, కంటి చూపుని మెరుగుపరచటానికి, చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యానికి, షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచటానికి కూడా సహాయపడతాయి. దోశ చూడండి, ఫ్లఫీగా ఆమ్లెట్ లాగా ఎంత మృదువుగా ఉంది కదా. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను చెప్పినట్లు ఒకసారి తయారు చేసి చూడండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. మొదట పంప్కిన్ని కట్ చేసి పీల్ చేసి తురిమి పెట్టుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే పీల్ చేయడానికి, తురుముకోవటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వీటిని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దోశల కోసం నేను 1 కప్పు తురుమును తీసుకుంటున్నాను. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు శనగపిండి, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అన్నమాట. ఇంకా వీటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, మీడియం సైజు టమాటోస్ 2, కొద్దిగా కొత్తిమీర తరుగు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, 1 కప్పు పంప్కిన్ తురుము అనమాట. ఇప్పుడు ఓట్స్ని ఒక బౌల్లోకి వేసుకొని, శనగపిండిని కూడా అందులోకి వేసుకొని, మనం రెడీగా పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, స్పైసెస్, వాటిని కూడా వేసుకొని, కొంచెం పుదీనా, కరివేపాకు పౌడర్ అనమాట, అది కూడా వేసుకుని, పౌడర్స్ లేనట్లయితే పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసి రెడీగా పెట్టుకున్న వాటితో పాటు పంప్కిన్ తురుమును కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో పాటు 1 కప్ పులిసిన పెరుగుని వేసుకోవాలి. పెరుగు పులవనట్లయితే కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. కొద్దిగా కుకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లను పోసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం నీళ్లను పోస్తూ కలుపుకున్నట్లయితే ఓట్స్ కూడా బాగా మెత్తపడి నాని బ్యాటర్ జారుగా మృదువుగా వస్తుందన్నమాట. బాగా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత చిన్న సైజు దోశలు వేసుకున్నట్లయితే ఆమ్లెట్స్ లాగా చాలా బాగా వస్తాయి. తురిమి పెట్టుకున్న పంప్కిన్, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి తరుగు, టమాటోస్ ఇవంతా వేసుకున్నాం కాబట్టి దోశ వేసినప్పుడు కొంచెం మందంగా ఉంటే కూడా తర్వాత పలుసుగా వస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించినట్లయితే ఆనియన్స్, పంప్కిన్ తురుము ఇవన్నీ బాగా ఉడికి దోశ ఫ్లఫీగా వస్తుంది. రెండవ వైపుకి టర్న్ చేసుకున్నప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా పిండి మొత్తాన్ని దోశలుగా వేసుకొని 2 వైపులా ఎర్రగా వేగనివ్వాలి. దోశని ఇలా మీడియం సైజులో వేసుకున్నట్లయితే విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవంతా స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి అలాగే తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బియ్యం పిండి వాడకుండా శనగపిండి, ఓట్స్ వాడుతున్నాం కాబట్టి ఫైబరు, ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వలన షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరమైన, బలవర్ధకమైన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇవి ఒక 3 దోశలు తింటే కూడా మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ దోశలని అల్లం చట్నీతో కానీ, పిల్లలైతే టమాటో సాస్తో కానీ తింటే టేస్ట్ అదిరిపోతుందనమాట. 1 కప్పు పంప్కిన్ తురుముకి మనం శనగపిండి, ఓట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక 8 నుంచి 10 వరకు దోశలు వస్తాయి. పంప్కిన్ లేనట్లయితే క్యారెట్ తురుముతో కూడా మీరు ఇలాగే దోశలు వేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.